మహామనాహ అంటే అనంత జ్ఞానస్వరూపుడైన వాడు. అటువంటి భగవానుణ్ణి భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ఠుర్గతి సత్తమ. ఇప్పుడు వచ్చింది భగవాన్ అనేటువంటి నామం, బాగా వాడతాం. అందుకే అంత భగవద్గీతలో కృష్ణోవాచ ఎక్కడ లేదు, భగవాన్ వాచే. పుస్తకం పేరే భగవద్గీత. ఆయన మాట్లాడితే భగవద్గీత, ఆయన ఏదైనా చేస్తే భాగవతం, అంతే కదా. కానీ ఆయన చేష్టలన్నీ భాగవతం, ఆయన మాటలన్నీ భగవద్గీత. రెండిట్లోనూ భగవానుడే. భగవంతుని సంబంధించిన అంశములు భాగవతం, భగవంతుడు చెప్పింది భగవద్గీత. ఎన్ని పేర్లు ఆయన ఉన్నా ఇదే పేరు. ఈ చెప్పినవన్నీ విష్ణు కథలన్నీ ఎక్కడున్నాయి? ఆ భాగవతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఒకటే భగవానుడు. భగవాన్ అంటే ఏమిటి అంటే సుఖయోగిందుడు మొదలై చెప్తాడు, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి కథ్యతే. బ్రహ్మమని, పరమాత్మని, భగవానుడని 3 పేర్లతో చెప్పబడేవాడు ఒకడైన ఆయన అన్నాడు. వాడిని భగవాన్ అన్నారు. ఇక్కడ భగ శబ్దానికి అర్థం ఏంటంటే 6 గుణములు కలిగిన వాడు. ఈ 6 గుణములు ఐశ్వర్య గుణములు. ఐశ్వర్య గుణములు అంటే ఈశ్వర సంబంధమైన గుణములు. అది ఇక్కడ అర్థం. అంటే భగవాన్ శబ్దానికి ఆయన వాచ్యుడు. అదేమిటంటే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ యతీరిణ. భగ శబ్దానికి షడ్గుణములు, అది కలవాడు భగవానుడు. షడ్గుణైశ్వర్యములు, వీటివే ఐశ్వర్యం అంటే ఈశ్వర గుణములు. అవేంటో చూడండి. ముందు ఐశ్వర్యస్య సమగ్రస్య. ఈ సమగ్ర అనే శబ్దం చెప్పబడ్డ 6ంటికి వర్తిస్తుంది. సమగ్రం అంటే కంప్లీట్గా, లేకపోతే గుణాలు కొందరికి ఉంటూ ఉంటాయి అప్పుడప్పుడు. అది ఆయన దగ్గర సంపూర్ణముగా ఉంది, ఎప్పుడు ఉంటుంది కనుక ఈ 6 గుణములు భగవంతుడికి చెప్తున్నారు. మొదటిది ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే సంపద కాదు, ఈశ్వరస్య భావ, అథారిటీ, ఒక దానిపైన పట్టు ఉండడాన్ని ఐశ్వర్యం అంటారు ఇక్కడ. అంతేగాని క్యాషియర్ దగ్గర బోల్డ్ డబ్బు ఉంటుంది అని ఐశ్వర్యవంతుడిని ఎవరు అనరు. ఎందుకు? అది ఆయన్ని కాదు, దాని మీద ఆయనకు అధికారం లేదు. అవునా లేదా? కనుక ఐశ్వర్యం అంటే అర్థం ఈశ్వరస్య భావం ఐశ్వర్యం, సర్వజగ నియామక శక్తి. అది ఆయన దగ్గర సంపూర్ణంగా ఉంది. నేను కొందరు నియమిస్తుంటాను కానీ నేను ఈశ్వరుని అంటే నీకు అది కంప్లీట్గా లేదు, ఆయనకే. అది సమగ్ర శబ్దానికి వేశారు. సమగ్రమైన ఐశ్వర్యం ఎవరికి ఉందో ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య. రెండవది ధర్మము. ధర్మం అంటే విశ్వనియమములు, అది ఆయనకే తెలుసు. ధర్మస్య యశస. యశస్సు అంటే సత్కీర్తి. ఈ రోజుల్లో మీడియా వాడు మనవాడైతే మనం కీర్తిమంతులు. అది కీర్తి అండి. ఇక్కడ కీర్తి యశస్సు అనే శబ్దానికి ఎంత మంచి మాట చెప్పిందంటే శాస్త్రం, ధర్మము ద్వారా లభించేటటువంటి సత్కీర్తిని యశస్సు అనాలి అన్నారు ఇక్కడ. ఎంత మంచి మాట చెప్పారు ఇక్కడ. అంతేకాదు యస్యనామ మహద్యశ. వేదములన్నీ ఎవరిని కీర్తిస్తున్నాయో, దేవతలందరూ ఎవరిని కీర్తిస్తున్నారు, ఎప్పుడు కీర్తిస్తారు? ఆ కాలంలో కాదు, ఎప్పుడూను అదే యశస్సు. అంటే అది ఆయన దగ్గర ఉంది. అదే ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశస శ్రియ. శ్రీ అనే మాటకి శోభ, కాంతి, కళ, వైభవం ఇవన్నీ వర్తిస్తాయి. అవన్నీ కలిగిన వాడే ఆయన, ఎప్పుడు ఉంటాయి ఆయన దగ్గరగా. ఇప్పుడు ఎన్ని అయ్యాయి? 4. జ్ఞాన వైరాగ్య. ఇది ఇంకో గొప్ప విషయం ఉంది ఇక్కడ. ఇన్ని ఉంటూ అపూర్వమైన జ్ఞానమే అయినా, ఇన్ని ఉంటూ వైరాగ్యం, ఇన్ని ఉంటూ జగత్తు నడుపుతూ దేనికి అంటాడు, దేనితోనూ రాగము, అటాచ్మెంట్ లేనివాడు, అది వైరాగ్యం. ఈ 6 గుణాలు కలిగి వాడిని భగవాన్ అనాలి అన్నారు ఇక్కడ. అది మీరు పదం తీసుకుని ప్రతి అవతారంలో 6 ఎలా చూపిస్తాడో వెతకాలండి. అదే నిజంగా రామాయణం చదవడం, అదే నిజంగా భాగవతం చదవడం ఇక్కడ. అంతేకాదు మరొక శబ్దం భగవానికి విష్ణు పురాణం చెప్తుంది. ఇవన్నీ శాస్త్రంలో చెప్పినవే. అందుకే 2-3 చెప్పామంటే శాస్త్రంలో అలా చెప్పారు, నన్ను చేయమంటారు ఇక్కడ. మరో చోట ఎక్కడైనా భగవాన్ వస్తే ఈ 2 అర్థం తీసుకెళ్ళిపోదాం, కానీ ఇక్కడే చెప్పుకుందాం. భగవాన్ అంటే అర్థం ఏంటంటే 6 తెలిసినవాడు. నేను చెప్తాను, ఈ 6 ఇందులో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, వాళ్ళని నేను భగవాన్ అంట. ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. విష్ణుపురాణ వాక్యం ఇక్కడ. ఇందులో 3 జంటలు. ఉత్పత్తి ప్రళయం, సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయం ఎవరికి తెలుసో ఇందులో ఎవరైనా ఉన్నారా? లేదు. దీన్ని బట్టి భగవానుడు ఒకటి ఉన్న ఒప్పుకోవాల్సిందే. ఉత్పత్తి ప్రళయములు ఎవరికి తెలుసో, ఈ ఉత్పత్తి ప్రళయాల మధ్య వచ్చేవాళ్ళు జీవులు. భూతానాం, జీవుల యొక్క ఆగతిం గతిం, రాక పోక. మనకి పుట్టిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డేట్ ఇంకా ఫిల్ చేయం, తర్వాత వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. కనుక 2 మనకు తెలియవు. ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాంచ. అద్భుతమైన మాట చెప్పాడండి. సంసారంలో పడి జన్మలెత్తడం అవిద్య, సంసారం నుంచి బయటపడడం విద్య.
ఇందులో ఎప్పుడు పడి ఉంటామో ఎంతవరకు పడి ఉంటామో మన చేతిలో లేదు, ఎప్పుడు బయటపడతామో కూడా మన చేతిలో లేదు. అంటే బంధము మోక్షము ఈ 6 ఎవడికి తెలుసో వాడిని భగవాన్ అనాలి. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. అలాంటి భగవానుడైన విష్ణువునికి నమస్కారము, ఇది భగవాన్ శబ్దకి. ఇంకొక అర్థం భగం అనే మాట ఎందుకు వచ్చింది? భం వృద్ధిం గచ్చతి ఇత్యర్థః, నిరంతరము వృద్ధి చెందినది. అందుకే ప్రకృతికి భగము అని పేరు. ఈ ప్రకృతి నిరంతరం వృద్ధి చెందుతూ వెళుతూ ఉంటుంది. అలాంటి ప్రకృతి ఎవడ అధీనంలో ఉన్నదో వాడు భగవానుడు. ఇది అర్థం చెప్పారు. భగవాన్ భగహ, హా ఇది విసర్గలు కావు. భగహ అంటే వృద్ధిని నశింపజేయవాడు, వృద్ధి పొందిస్తాడు. ప్రళయాదుల్లో వృద్ధి నశింపజేస్తాడు. ప్రళయాదుల్లోనే కాదు, ఎప్పటికప్పుడే ఒకడు వృద్ధి చెందుతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. అలా వృద్ధి చెందుతాన్ని మళ్ళీ ఉపసంహరించగలగాలండి. సముద్రం దగ్గర కెరటాలు అంత ఉవ్వెత్తున లేస్తాయి, మళ్ళీ టప్పిమని పడతాయి. ఉవ్వెత్తున లేపిన సముద్రమే మళ్ళీ వెంటనే లాక్కుంటుందే లేదా? కానీ జగత్తులో వ్యాపించిన భగవానుడు ఎప్పుడు వృద్ధి చేయాలో అప్పుడు వృద్ధి చేస్తాడు, తిరిగి లాక్కుంటాడు కనుక భగహ అని మాట చెప్పారు. అంతేకాదు శత్రువుల యొక్క వృద్ధిని నశింపజేయవాడు అని అర్థం చెప్పారు. అసురుడు వాళ్ళు విర్రవీగుతూ కొంతకాలం టైం బాగుంటే వాళ్ళకి బాగుంటుంది, ఒక్కొక్కప్పుడు దుష్టత్వానికి కూడా టైం ఉంటుందండి. బాధపడక్కర్లే, వాళ్ళకి టైం అయిపోతుంది. అది కూడా తెలుసుకోవాలి. అది అందరు పొట్టలేదు ఇలాంటి రాక్షసులు పోయారు కనుక వాళ్ళని పోగొడతాడు, వాళ్ళకు టైం ఇస్తాడు. ఆ టైం అయిపోయి వాళ్ళని తీసేస్తాడు. ఇప్పుడు ఎండలొచ్చి మళ్ళీ వానలు రాబోతున్న టైంలో రెక్కల పురుగులు బోల్డ్ వస్తాయి, ఇరిటేషను మీద పడతాయి, గోడల నుండి ఇంటి నిండా ఉంటాయి. ఎంత చిరాకండి, ఎంతసేపు, కొత్తసేపే అలా కొన్ని వస్తుంటాయి. కనుక అలా వృద్ధి పెరిగిపోయేటటువంటి వాటిని క్షయింపజేసేవాడు భగహ. ఇలా వృద్ధి చెందుట పెంచుట చేస్తున్న ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అయ్యో వృద్ధి చెందిపోయే, అయ్యో పోయే అని రెండుకి బాధపడ్డు. ఎందుకంటే ఆనందం ఆయన స్వభావం గనక భగహ నంది, ఆనంది వనమాలి.